ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫీస్ బయట చలిమంట వేయటంతో ఆ నిప్పురవ్వలు కాస్త రికార్డు గదిలోకి ఎగిరిపడ్డాయి. దీంతో రికార్డు గదిలోని పలు రికార్డులు పూర్తిగా అగ్నికాహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో పలు కీలకమైనటువంటి దస్తావేజులన్నీ కూడా కీలకంగా మొత్తం బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. మంటలు చెలరేగటం చూసినటువంటి సిబ్బంది దగ్గరలో ఉన్న అధికారులకు తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన చేరుకున్నారు. మొత్తం గది అంతా కూడా మంటలు వ్యాపించడం, మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫైల్ అన్ని కూడా దగ్ధం అవటం జరిగింది. ఈ ప్రమాదానికి అసలు ఏంటి కారణం అనే దిశగా అధికారులు విచారణ చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే వేరే ఏదైనా కారణం అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ అయితే మంటలను అయితే ఆర్పేసింది. దీంట్లో పలు కీలకమైనటువంటి ఫైల్ అన్ని కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి కారణం ఏంటి అనే దిశగా అటు పోలీసులు ఇటు రెవెన్యూ యంత్రాంగం కూడా విచారణ చేస్తుంది. సోమ, అంటే ఇప్పుడు రికార్డ్ రూమ్ లో ఉన్న రికార్డులు కంప్లీట్ గా కాలిపోయాయా? సిచ్యువేషన్ ఏంటి? తప్పకుండా సుమా, అక్కడ మొత్తం మంటలు అనుకోకుండా చెలరాగటం, దాంట్లో ఉన్నటువంటి రికార్డ్ రూమ్లంతా కూడా చాలా వరకు మొత్తం ఫైల్ అన్ని కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, వేరే కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. థ్యాంక్ యూ జయరాజ్.